బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వివాదంలో తెరపైకి కొత్త విషయాలు వస్తున్నాయి. హెచ్సీఏ తీరుపై క్లబ్ మెంబర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ ఇక్కడి నుంచి వెళ్లిపోతామనటం బాధాకరమంటున్నారు వారు. హెచ్సీఏలో భారీ అవినీతి జరిగిందంటూ మాజీ సెక్రటరీ ఆరోపణలు చేస్తున్నారు. ఫ్రాంచైజీలో వాటాల కోసమే బెదిరింపులంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీరుపై అనుమానాలు లేవనెత్తుతున్నారు. వివాదము 20 టికెట్లది కాదు ఇది. దీని వెనుక ఇంకా ఏదో పెద్ద విషయం ఉన్నట్టుంది. ఎస్ఆర్ఎస్ కూడా దాన్ని బయట పెట్టలేదని నేను భావిస్తూ ఉన్నాను. పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీస్ అనేది చాలా పాపులర్ అయిపోయినాయి. కమర్షియల్గా చాలా ఎక్స్ప్లాయిటేటివ్ బిజినెస్ ఆపర్చునిటీగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీంట్లో పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన వేధింపులు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్లనే జగన్మోహన్ అనే వ్యక్తి ఆయన ఎలిజిబుల్ లేకున్నా కూడా రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఒత్తిడి పెట్టి ఆయనను కంటెస్ట్ చేపించి ఆయన సొంతంగా ఒప్పుకున్నాడు, నేను 5 కోట్లు పెట్టి ఎలక్షన్ గెలిచానని. అసలు ఆయన మెంబరే కాదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో. ఒక స్కీమ్ పన్నాగం లాగా ఉన్నది. ఈ పన్నాగం పన్నిన వాళ్ళు 99% బీఆర్ఎస్ ప్రభుత్వమే అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 మంత్స్ నుంచి ఎవరు కానీ ఎటువంటి విషయంలో జోక్యం చేసుకోలేదు. ఇంకా మా ఎంపీ గారు కూడా, భువనగిరి ఎంపీ గారు కూడా 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అవకతవకల మీద. దాని మీద వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఈయన మీడియా ఫ్రెండ్లీ అని చెప్పేసి కొన్ని మీడియా హౌజెస్ని తను ఎంబడి పెట్టుకొని ఆయన సెల్ఫ్ ప్రచారం చేసుకొని ఈ విధంగా బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఇప్పుడు ఎంక్వైరీ చేశారు కాబట్టి విజిలెన్స్ కమిషనర్ గారు తప్పకుండా దీనిలోని లోతులోకి వెళ్ళి దీని కారణాలు ఎవరు, సన్ రైజర్స్ వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది. 20 టికెట్స్ అంటే 4 లక్షల రూపాయలు. 4 లక్షల రూపాయల కోసం ఇంత పెద్ద అలిగేషను మేము వెన్యూ షిఫ్ట్ చేస్తామనేది చాలా ఆశ్చర్యకరము. అంత చిన్న విషయం ఎవరు పట్టించుకోరు. ఏంటంటే మరోవైపు ఎస్ఆర్హెచ్ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు హెచ్సీఏ సభ్యులు. అసలు కోటాకు మించి పాసులు ఇవ్వాలని తాము కోరలేదని, సమస్యలను పరిష్కరించుకుందామని ఎస్ఆర్హెచ్కు తెలిపింది హెచ్సీఏ. ఎస్ఆర్హెచ్లోని కొందరు ఉద్యోగులు హెచ్సీఏ కార్యవర్గ సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగా లేనందునే ఈ సమస్యలు వస్తున్నాయన్నారు. సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కు తెలిపారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. హెచ్సీఏ అధ్యక్షుడి వేధింపులు, సన్ రైజర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్ర నివేదిక సమర్పించాలంటూ విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగనున్నారు. హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య ఏం జరిగింది అసలు? దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నారా లేదా అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాణా, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ నుంచి కూడా ఈ వివాదం పైన జరిగినటువంటి సంఘటనలు అసలు ఏం జరిగింటుంది, నిజంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ని టికెట్ల కోసం బ్లాక్మెయిల్ చేసిందా, థ్రెటనింగ్ చేసిందా అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా విజిలెన్స్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇవాళ నుంచి కూడా ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ వీళ్ళందరినీ కూడా పిలిపించి విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం, దాని తగ్గట్టుగా వాళ్ళకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అట్లా వస్తే వీళ్ళు చెప్పే సమాధానాలు ఏంటి? ఎందుకంటే కేవలం ఒక కార్పొరేట్ బాక్సులకు సంబంధించిన 20 టికెట్ల మధ్య జరిగినటువంటి వివాదము, ఒక ఫ్రాంచైజీ, పైగా వరల్డ్ ది బెస్ట్ ఫ్రాంచైజీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి ఎస్ఆర్హెచ్ ఇట్లా తమ వెన్యూని మార్చుకోవాలనుకుంటున్నామంటూ కూడా చెప్పడం వెనుక కేవలం ఈ 20 కాదు, ఇంకా చాలా వరకు తెర వెనుక విషయాలు చాలా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే హెచ్సీఏ మాజీ సెక్రటరీ అయినటువంటి శేషారాయణ సంచలనమైన విషయాలు బిగ్ టీవీతో ఆయన బయట పెట్టాడు. గతంలో ఎప్పుడైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు కంటెస్ట్ చేసే విధంలో కూడా చాలా వరకు డబ్బులు వెదజల్లాడు. దాంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అండదండలతో ఆయనకి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ తెప్పించుకొని ఈ ఎన్నికల్లో కంటెస్ట్ చేసి దాదాపు 5 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేశారు. తర్వాత సన్ రైజర్స్ సంబంధించిన ఫ్రాంచైజీలో వాటాల కోసం వారిని ఇట్లా ఒత్తిడి తెచ్చారనేది అనుమానం మాకు ఉంది. సో దాని వెనకాల కారణం ఇదే ఉంటుంది. కేవలం ఒక 20
ఓట్లు ఉంటే అంతే కానీ 20 టికెట్స్ కోసం 4 లక్షల రూపాయల సంవత్సరం విలువైన దాని గురించి ఇంత రాద్ధాంతం అయితే ఉండే అవకాశం ఉండదు అనేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన చెప్పిన తర్వాత సరికొత్త ఆలోచన అనేది పుట్టుకొస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఎందుకంటే మరోవైపు ఇట్లు ఎస్ఆర్హెచ్ సంబంధించిన మేనేజ్మెంట్ ఎటువంటి మెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడటం లేదు. వారికి ఎదురైనటువంటి మొత్తం విషయాలపైన కూడా మెయిల్ ద్వారా వాళ్ళు పంపించారు. అయితే అపెక్స్ కౌన్సిల్ నుంచి వాళ్ళకి ఒక మెయిల్ వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ నెలలోనే మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం, చిన్న చిన్న విషయాలంటూ కూడా సర్దుబాటు చేసుకుందాం, ఎక్కడా కూడా మనం రచ్చ చేసుకోవద్దు. దాంతోపాటు ఈ చిన్న విషయాలను పట్టుకొని ఇటు వెన్యూని మారిపోతున్నాము, దీనికి కారణం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటూ మీరు చెప్పడం భావ్యం కాదు, అది మా ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంది అంటూ కూడా వారు కూడా ఒక లెటర్ని అయితే రిలీజ్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి అయితే ఒప్పందం ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సన్ రైజర్స్ వచ్చి దాదాపు 10% అంటే 3,900 వరకు కూడా టికెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే 2 మ్యాచ్లు జరిగాయి, ఎల్ఎస్సితో మ్యాచ్ జరిగింది, ఆర్ఆర్తో మ్యాచ్ జరిగింది. ఈ 2 మ్యాచ్లకి సరిపడా కేవలం 3,880 టికెట్స్ మాత్రమే మాకు అందజేశారు. తర్వాత టికెట్స్ ఇవ్వలేదు, కేవలం 2,500 టికెట్స్ మాత్రమే ఇస్తామనేసి వాళ్ళు కొర్రీలు పెడుతున్నారంటూ కూడా ఇటు హెచ్సిఏ నుంచి కూడా మరొక లెటర్ అనేది బయటపడిన నేపథ్యంలో చాలా వరకు కూడా ఇంటర్నల్ విషయాలు అనేది బయటకు వస్తున్నాయి. ఒక పక్క ఎస్ఆర్హెచ్ కొన్ని ఆరోపణలు చేస్తుంది, మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ బిహేవియర్ చాలా దారుణంగా ఉంది. ఇటు ఎస్సీఐకి సంబంధించిన క్లబ్ మెంబర్స్ పైన కానీ కార్యనిర్వాహక సభ్యులపైన కూడా వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా వీళ్ళ వర్షం చెప్తున్నారు. అయితే దీని వెనకాల ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ కాదు, చాలా పెద్ద తతంగమే ఉందనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఎలాగూ మాజీ క్లబ్ సెక్రటరీస్ కానీ మాజీ మెంబర్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతమైన మెంబర్స్ వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కాబట్టి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇవాళ నుంచి కూడా ఎంక్వైరీ అనేది మొదలు పెడతారు. మొదటగా జగన్మోహన్ రావుతో ఆయన మొదలు పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి ఈ ఎంక్వైరీలో ఇంకా ఎలాంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. నిజంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్హెచ్ని బెదిరించిందా లేదా, ఎన్ని టికెట్లు ఎంతవరకు ఎవరెవరికి వెళ్ళాయి, ఎవరెవరు చేతులు మారాయి, దాంతోపాటు దీని వెనకాల ఉన్నటువంటి తతంగం అంతా కూడా బయటపడుతుందనేసి కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.